ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీగుణరత్న కోశంలో ఇవాళ మనం 13వ శ్లోకంలోకి ప్రవేశిస్తూ ముందుగా శ్రీ సూక్తంలోని 12వ రుక్కుని శ్రవణం చేద్దాం. ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే. ఇందులో ఈ 12వ రుక్కులో లక్ష్మీదేవికి అంతఃపురం దగ్గర ద్వారపాలకులు ఉంటారు కదా, వాళ్లలో చిక్కిలీతుడు అని ఒక ఆయన ఉన్నాడు అనమాట. అక్కడ 8 మంది ఉంటారండి, 4 వైపులా కూడా. పద్మః, భోగనిధి, శంఖః, చతుర్దంతః, గజః, కళ్యాణసర్పః, పంచాస్యః, చిక్లీతః ఇది గృహరక్షకాః. ఈ 8 మందిలో చిక్లీతుడు అనే ఆయన్ని ఇవాళ ప్రార్థిస్తున్నారు. నిన్న అమ్మని పెంచుకున్న తండ్రిగా కర్దమ ప్రజాపతిని ప్రార్థించారు కదా, ఇవాళ తండ్రి చిక్లిత, నువ్వు కూడా ఆవిడ యొక్క జాగ్రత్తని చూసుకుంటూ మా ఇంటికి తీసుకుని వచ్చి ఆవిడతో పాటు నువ్వు కూడా మా ఇంట్లో స్థిరంగా ఉండవలసినది, రక్షకుడుగా ఉండవలసినదే అని ప్రార్థిస్తున్నారు. చిక్లిత, ఓ చిక్లితుడా, ఆపహ స్నిగ్ధాని సృజంతు. భగవానుడికి చాలా ఇష్టమైనటువంటి జలాలు, ఆజ్యం, దధి అంటే పెరుగు, ఇలా స్నేహ గుణం అంటే జారుగా ఉండేటువంటి గుణం కలిగినటువంటి ద్రవ్యాలంతటినీ నువ్వు సృజించాలి. మే గృహే వస, మా ఇంట్లో అక్కడ అమ్మకి భవన పాలకుడుగా భవన ద్వారం దగ్గర ఎలా ఉన్నావో అలాగ మా ఇంట్లో నువ్వు నిలబడవలసినది. తాం దేవీం మాతరం మే కులే వాసయ, ఆ అమ్మని, ఆవిడ మాత, జగన్మాత కాబట్టి ఆ ప్రేమ మూర్తిని నా గృహంలో ఉంచి, నాతో సరిపోదయ్యా, మే కులే, నా గృహంలో పుత్ర పౌత్రాభివృద్ధిగా నిశ్చలంగా ప్రతిష్ఠింపచేయాలి అని చెప్పి ఈ రుక్కులో ప్రార్థించారు. ఈ రుక్కులోని 15 సూక్తాలు కూడా అమ్మ కటాక్షాన్ని మనం ఎలా పొందాలి, ఎలా ప్రార్థించాలి చెప్పేటువంటి సూక్తాలు అన్నమాట. ఇంకా మనం 13వ శ్లోకం శ్రీగుణరత్న కోశంలో ప్రవేశిద్దాం. అస్యేషానా జగతే ఇతి తే అధీమహే యాం సమృద్ధిం శ్రీ శ్రీ సూక్తం బహుముఖయతే తాంచ శాఖానుశాఖం ఈష్టే కశ్చిజ్జగత ఇతి యః పౌరుషే సూక్త ఉక్తః తం చ త్వత్కం పతిమధిజగాః ఉత్తరశ్చానువాకః. ఇందులో విశ్వాధీశ ప్రణయని అని అమ్మకి పేరండి, పెరుమాళ్ల యొక్క వల్లభురాలు అని. ఆవిడిని చక్కగా ప్రార్థిస్తున్నారు. ఇందులో ఈ ప్రార్థనలో ఇవాళ ఒక ప్రత్యేకత ఏమిటంటే, మనం నిత్యం చెప్పుకునేటువంటి శ్రీ సూక్తంలో ఏ ప్రార్థన అయితే ఉందో ఆ ప్రార్థనని చాలా కుదింపుగా, సంగ్రహంగా, శ్రీ సూక్త సారంగా మనకి ఈ శ్లోకంలో అందించారు. శ్రీ సూక్తం మొత్తం 15 రుక్కులండి, పురుష సూక్తం అలాగే 15 రుక్కులండి. ఈ 2 రుక్కులని కలిసి ఎవరైతే చక్కగా అనుసంధానం చేస్తారో అక్కడట లక్ష్మీదేవి నాకిక్కడే చాలా బాగుంది, స్థిరంగా ఉండిపోతాను అని స్థిర నివాసం చేసుకుంటుంది అని సూత్రాలన్నీ కూడా మనకి చెప్తున్నాయి. అందులో ఈ మొదటి 2 పాదాలు ప్రత్యక్షంగా వేదాల్లో పాదాలే తీసేసుకున్నారు. తర్వాత 2 పాదాలు వేద పాదాల అర్థాన్ని మాత్రం తీసుకున్నారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 4 పాదాలు కూడా శ్రీ సూక్త మహిమని, పురుష సూక్త మహిమని చాలా చక్కగా చాటుతున్నాయి అన్నమాట. అది ఎలాగో చూడండి. అస్యేషానా జగత ఇతి తే అధీమహే
యాం సమృద్ధిం. ఇందులో ఒక కృష్ణ యజుర్వేద వాక్యం వినపడుతుంది. అస్యేశానా జగతః విష్ణుపత్ని. ఈ విశ్వానికంతటికి కూడా అధీశ్వరి శ్రీ మహాలక్ష్మీదేవి. సరిగ్గా అదే పదాన్ని శ్లోక ప్రారంభంగా ఎత్తుగడ చేశారు. అంటే మహానుభావుల యొక్క కవితలో వేదాక్షరాలు బీజాక్షరాలు ఎలాగా సంపుటీకరించి ఉంటాయో తెలియడానికి ఇది మనకు ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ అన్నమాట. అలాగే తర్వాత 2 పాదాల్లో పురుష సూక్తం చెప్పబడింది. వేదేషు పౌరుషం సూక్తం అని పురుష సూక్తం ఒక్క వేదంలోనే కాదండి, 4 వేదాలలో కూడా ఉంటుంది. ఆ పురుష సూక్తం మొదట్లో పురుష ఏ వేదం సర్వం అంటూ మొదలవుతుంది కదా. మీరు ఆలయాల్లో అక్కడ కూడా అస్తమానం వింటూ ఉంటారు. ఉతామృతత్వస్యేశానః ఆ మంత్రం ఒకటి. అద్భ్యః సంభూత పృథివైరసాచ్చ ఈ అనువాకాలు ఒకటి. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యో ఈ లక్ష్మి విష్ణుదేవి పత్నిగా చెప్పేటువంటి ఈ సూక్త వాక్యాలన్నిటినీ కూడా మనకి చాలా చక్కగా ఈ వాల్టి శ్లోకం వర్ణిస్తుంది. అంటే 2 పాదాలలో వేదాల్లో పదాలే తీసుకున్నారు, 2 పాదాల్లో పురుష సూక్తం యొక్క అర్థాన్ని తీసుకున్నారు అన్న మాటను భట్టర్ వారే శ్లోకంలో చాలా చక్కగా అందిస్తారు. ఎలాగంటే, ఏ లక్ష్మీదేవి అస్య జగతః ఈశానా ఇతి. అమ్మా, నువ్వు ఈ లోకాలకు అంతటికీ కూడా అధీశ్వరాలివి. తే యాం ఐశ్వర్యం అధీమహే సమృద్ధిం అధీమహే. మేమెవరమైతే నీ గురించి నీ గొప్ప గురించి అధ్యయనం చేస్తున్నామో తాంచ శ్రీ సూక్తం మేము నిత్యం చదువుకునేటువంటి ఈ శ్రీ సూక్తం ఉందే శాఖానుశాఖం. అబ్బో ఎన్ని శాఖలుగా, బహుముఖయతే అనేక రకాలుగా అన్ని వేద శాఖల్లోనూ విస్తరించి ఉంది. అక్కడేనా కాదు, పౌరుషయ సూక్తే పురుష సూక్తంలో కూడా కశ్చిత్ జగతః ఈష్టే ఇతి ఎవరో ఒక ఆయన ఈ సృష్టిని నియమిస్తున్నాడు అని చెప్పబడ్డాడే. తం చ విష్ణువుని కూడా ఉత్తరః అనువాకః 2వ అనువాకం ఉందే త్వత్కం నీకు సంబంధించిన పతి భర్తగా అధిజగో చెప్పింది. అంటే పురుష సూక్తంలో చెప్పిన శ్రీయప్పతి కూడా నీ యొక్క కరుణా కటాక్షం వల్లనే అంతటి వాడయ్యాడు అని స్పష్టంగా పురుష సూక్తం చెప్పింది అన్న మాటని ఉత్తరార్ధంలో 2 పాదాలలోనూ మనకి చెప్తున్నారు. ఎలాగా అంటే శాఖానుశాఖం అన్నారు. శాఖానుశాఖం అంటే ఎక్కడెక్కడో ఇదం హి పౌరుషం సూక్తం సర్వవేదేషు పఠ్యతే. అన్ని వేదాలలోనూ కూడా ఈ శ్రీ సూక్తము పఠింపబడుతోంది. అసలు ఈ లోక సృష్టికి స్థితికి లయకి కారణభూతుడైనటువంటి పరమాత్మ యొక్క ఉనికికే శ్రీ సూక్తము శ్రీ మూలకారకురాలు కాబట్టి శ్రీ సూక్తము పురుష సూక్తము కంటే కూడా చాలా గొప్పది. తంచ ఆ పురుష సూక్తం నారాయణ అనువాకంలో కూడా లక్ష్మీపతిని చాలా చక్కగా వర్ణించారు. ఉత్తరశ్చ అనువాకః అంటారు. అంటే 2వ అనువాకం ఉందే అదేమిటి, అద్భ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ. ఆ అనువాకంలో కూడా పురుష సూక్తంలో 2వ భాగంలో కూడా అమ్మ యొక్క వైశిష్ట్యమే చెప్పబడింది. అంతేకాదండి, ఋగ్వేదంలో ఇది ఈ శ్రీ సూక్తం ఖిల సూక్తం అని అలాంటి సూక్తాల్లో ఉందంటారు. ఖిల సూక్తం అంటే ఏమిటి అని ఇవాళ విషయం అంతా కూడా వేద సూక్తమయంగా సాగుతుంది. ఒక వేదాన్ని నేర్చుకునే ఆయన అవసరాన్ని బట్టి ఇంకో వేద శాఖలోని సూక్తాన్ని గ్రహించి చదివారనుకోండి, దానికి ఖిల సూక్తము అని పేరు. అదే అంటారు భారతంలో శాంతి పర్వంలో, పరశాఖీయం స్వశాఖాయాం అపేక్షావశాత్ పఠ్యతే తత్ఖిలముచ్యతే. స్వశాఖాయాం అపేక్షావశాత్ తన వేద శాఖను చక్కగా చదువుకోవడంలో, పరశాఖీయం యహ పఠ్యతే ఇతర శాఖలో ఉన్న శ్రీ సూక్తాన్ని కూడా ఎవరైతే చదువుతారో అలా చదివిన దాన్ని ఖిల సూక్తము అని భారతం కూడా మనకి చాలా చక్కగా చెప్తుంది. అంతేకాకుండా యాచసా జగతాం యో నిర్లక్ష్మే తద్ధర్మధర్మిణి భగవాన్ వాసుదేవోసౌ ఆద్యయా ప్రతిపాద్యతే. ఈ లోకానికన్నటికీ జనని అయినటువంటి ఆవిడ
ఆవిడికి భర్త అయినటువంటి ఆ స్వామి, ఈ ఇద్దరూ కూడా శ్రీ సూక్త పురుష సూక్తాలలో చెప్పబడ్డారు. శ్రీ సూక్తంలో అమ్మ వైభవం చెప్పబడింది, ఇంకా పురుష సూక్తంలో దేవీ వైభవం చెప్పబడింది అని అంటారు. అంటూ ఈ శ్లోకంలో ఏమంటారు అంటే, ఈష్టే కచ్చిత్ జగత ఇతి యః పౌరుషే సూక్తముక్తః తంచ త్వత్కం పతిమది జగాహ ఉత్తరశ్చానువాకః. శ్రీ సూక్తంలో ఏ ఏ పదాలు రోజు మనం వింటున్నామో అవన్నీ ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి అంటారు. ఏవేవి అక్కడ చదివామండి? హిరణ్యవర్ణ బంగారంలా ఉంటుంది, హరిణి చక్కగా లావణ్యంగా కంటి చూపులు కడిగి నల్లలేడిలా ఉంటుంది, దేవజుష్ట విష్ణువుని ఆశ్రయించి ఉంటుంది, అందరి చేత ఆశ్రయింపబడి ఉంటుంది. ఇలాంటి అర్థాలండి. ఆవిడికి 30 పేర్లని చెప్పింది శ్రీ సూక్తము, చాలా అందమైనటువంటి పేర్లని. అలాగే పురుష సూక్తం ఒక 15 రుక్కులు చెప్పింది. ఈ శ్రీ సూక్తం 15 రుక్కులు, పురుష సూక్తం 15 రుక్కులు, ఇవి సంపుటీకరణ విధానం, రెండూ కలిపి ఒకసారి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి అలా గనక శ్రీయప్పతలను ఉపాసిస్తే వారి యొక్క కటాక్షం పరిపూర్ణంగా ఉండి లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువు తీరి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తారు. ఈ అనువాకాలు గాని ఈ ఉపనిషత్తులు గాని ఎవరైనా సరే అమ్మ గొప్పదా నాన్న గొప్పవారా అనేటువంటి విషయంలో అమ్మ గొప్పది, నాన్నకి గొప్పతనాన్ని తెచ్చిపెట్టినది కూడా అమ్మే అని పురుష సూక్తం ఉత్తర అనువాకంలో చాలా స్పష్టంగా చెప్పింది అని ఈ శ్లోకం మొత్తం కూడా శ్రీ సూక్త పురుష సూక్త పఠనంలాగా మనకి ఎంత కవిత పాండిత్య వైభవం ఉంటే ఇలాంటి శ్లోక నిర్మాణాన్ని చెప్తారు. ఎందుకంటే మనకిష్టం వచ్చిన పదాలు కాదు, అక్కడ వేదశాఖలో ఉన్న పదాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అని. అదే భావాన్ని కూరేసులు కూడా అంటారు శ్రీవైకుంఠ స్తవంలో, సర్వశ్రుతిషు అనుగతం సూక్తంతు పౌరుషం. ఈ పురుష సూక్తం కూడా అన్ని వేదాలలోనూ ఉంది. ఆయా సందర్భాల్లో కొన్ని పాఠాలు వేరుగా ఉండొచ్చు కానీ, అలాగే శ్రీ సూక్తం మనం తైత్తరీయ శాఖలో ఉందనుకున్నాం, అంతేకాదండి మాధ్యందిన శాఖ అని ఒకటి ఉంది, అందులో కూడా ఉంది. కాబట్టే శాఖానుశాఖం అనే పదాన్ని భట్టర్ వారు ఇక్కడ ఈష్టే కశ్చిత్ పురుష ఏ వేదం సర్వం, ఇక్కడ ఈష్టే కశ్చిత్ అంటే ఆ పురుష సూక్తంలో ఉన్న పదానికి అర్థాన్ని తీసుకొచ్చి 3వ లైన్లో చక్కగా మనకు అందించారు భట్టర్ వారు. అంతేకాకుండా ఈ లక్ష్మీ నివాసాన్ని కోరుకునేటువంటి వారు అంటే ఇందులో 2 ఉపాయాలు చెప్పారు. ఒకటి శ్రీ సూక్తం అనేది పూర్తిగా అమ్మకి సంబంధించినది, రెండవది పురుష సూక్తం అనేది పూర్తిగా స్వామికి సంబంధించింది అని మనం అనుకుంటున్నాం. కాదు, పురుష సూక్తంలో 2 భాగాలుగా తీసుకుంటే ఉత్తర భాగం అంతా కూడా అమ్మ యొక్క కరుణా కటాక్షాన్ని చెప్తూ ఆవిడ వల్ల ఆయన శ్రీయప్పతి అవబట్టే ఆ శ్రీయప్పతిత్వం వల్లనే మిగిలిన జగత్ సృష్టి కార్యక్రమాలన్నీ చక్కగా చేయగలుగుతున్నాడు అనేటువంటిది చాలా 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 స్పష్టంగా పురుష సూక్తం చెప్తోంది అంటున్నారు. అందువల్ల మనకి ఒక చక్కటి మార్గాన్ని చూపించారు. ఏమిటి? మీరు శ్రీ సూక్తం 15 రుక్కులు పారాయణ చేసుకోండి, పురుష సూక్తం 15 రుక్కులు పారాయణ చేసుకోండి. ఇవి 2 కలిసి సంపుటీకరణ పద్ధతిగా చేయడం అనేటువంటి ఒక విధానం కూడా ఉంది. 2 కలిపి ఒకసారి, 2 కలిపి ఒకసారి, 2 కలిపి ఒకసారి చాలా ఒక పవిత్రమైనటువంటి భావనతోటి గనక మనం పారాయణ చేశాము అంటే లక్ష్మీదేవి జగదీశ్వరి ఆ విశ్వమాత ఆ వేద ప్రామాణ్య ఆవిడ మన ఇంట్లోనే చాలా చక్కగా ఉండిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరాలా, మీకు లక్ష్మీ కటాక్షం కావాలా, అయితే మీరు శ్రీ సూక్తాన్ని పఠించండి. శ్రీ సూక్తంలో మొత్తం అమ్మకి దగ్గరగా 30 పేర్లు చెప్పారు. ఇన్ని పేర్లు ఇన్ని మహిమలు ఉన్నటువంటి తల్లి పురుష సూక్తంలో గొప్పతనం చెప్పిన స్వామి గొప్పతనానికి కారకురాలైంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పబట్టే ఇవాళ మన గేయంలో కూడా శ్రీ సూక్తంలో ఉండేటువంటి అమ్మ దివ్యనామ
నామాలు అన్నిటినీ కూడా మనం అనుసంధానం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అదృష్టం ఏంటంటే శ్రీ సూక్తంలా చదివేసి ఊరుకోవడం కాకుండా దానికి కూడా ఒక ప్రత్యేకతను సంతరించేటువంటి శ్లోకంగా ఇది మనకి దొరికి ఈ విధంగా దీన్ని గానం చేసుకునేటువంటి అదృష్టం కలిగించిన అమ్మకి స్వామికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉందాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ సూక్త పురుష సూక్త సంశోభిత సకల వేద స్థాపిత లోకపాలిత శ్రీ సూక్త పురుష సూక్త సంశోభిత సకల వేద స్థాపిత లోకపాలిత ఆదిదేవు పత్ని అష్టైశ్వర్యదాయిని నీ కృపా కటాక్ష బలమే సదా మాకు రక్ష శ్రీ సూక్త పురుష సూక్త సంశోభిత హిరణ్యవర్ణా హరిణీ రజతస్రజా చంద్రా హిరణ్మయీ అనపగామినీ అశ్వపూర్వా రథమధ్యా హస్తినాద ప్రబోధినీ సువర్ణ ప్రాకార ఆర్ద్రాజ్వలంతి శ్రీ సూక్త పురుష సూక్త సంశోభిత తృప్తాశ్రీ తర్పయంతి చంద్ర ప్రభాసా పద్మస్థిత పద్మనేమి సువర్ణ యశసా జ్వలంతి ఉదార ప్రభాసా దేవదేవి దేవజుష్టా నమోస్తుతే శ్రీ సూక్త పురుష సూక్త సంశోభిత సకల వేద స్థాపిత లోకపాలిత శ్రీ సూక్త పురుష సూక్త సంశోభిత